హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ముందుగా మనం ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళ స్ట్రైక్ రైడర్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ని రీటైన్ చేసుకుంటారు. అర్జున్ దేశ్వాల్తో పాటుగా వీళ్ళ కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ని రీటైన్ చేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా రిజా మిర్భగేరి వీళ్ళ లెఫ్ట్ కవర్ డిఫెండర్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఫారెన్ డిఫెండర్ జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఒక లీడింగ్ డిఫెండర్గా గత కొన్ని సీజన్స్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ డిఫెండర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ ముగ్గురితో పాటుగా అంకుష్ రాఠీ, షాహుల్ కుమార్ వీళ్ళ కార్నర్ డిఫెండర్స్ని కూడా వీళ్ళు రీటైన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ వాళ్ళ హెడ్ కోచ్గా కృష్ణ కుమార్ హుడ్డా గారిని నియమించుకోవడం జరిగింది. అండ్ అసిస్టెంట్ కోచ్గా రమేష్ కుమార్ గారిని నియమించుకోవడం జరిగింది. ఇద్దరు గతంలో కలిసి హర్యానా పోలీస్లో వర్క్ చేశారు. అండ్ గురు శిష్యుల బంధం కూడా వీళ్ళ మధ్య ఉందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఒక పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ తోటి, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ తోటి ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ కోసం కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా కోచింగ్ స్టాఫ్లో ఉన్నటువంటి ఇద్దరు కోచ్లు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేస్తారో అప్పుడు టీంకి పాజిటివ్ రిజల్ట్స్ లభించడానికి అవకాశాలు 100% ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరి థాట్స్ ఒకరు ఎటువంటి సంశయాలు లేకుండా షేర్ చేసుకుంటారు కాబట్టి టీంకి ఖచ్చితంగా అది పాజిటివ్ రిజల్ట్స్ని తెచ్చిపెడుతుందని చెప్పాలి.